సార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. భగవద్గీతలో ఈరోజు మనది 122వ పాఠం. 122వ పాఠం కర్మయోగంలో ఉన్నాం మనం. కర్మయోగం చాప్టర్, 3rd చాప్టర్. చదివేస్తారా మేడం? ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః ఇష్టాన్ భోగాంతి ఓ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తానప్రదాయేభ్యః తైర్తత్థానప్రదాయేభ్యః. ఇక్కడ అప్రదాయ అన్నట్టుగా వినపడాలి మేడం. తైర్దత్తానప్రదాయేభ్యః, అప్రదాయ ఇవ్వకుండా, తైర్దత్తానప్రదాయేభ్యః తైర్తత్థానప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః యో భుంక్తేస్తేన ఏవ సః. ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ భగవంతుడు మనకు ఇంతకు ముందులో యజ్ఞం గురించి చెప్పుకున్నాము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ సంగీన అని అది చెప్పుకుంటూ వచ్చాము. దాని తర్వాత ఏం చెప్పినామంటే, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. ప్రజాపతి ఏం చెప్పినాడు? సహయజ్ఞ, యజ్ఞముతో సమేతంగా మనిషిని సృష్టించి మీరిద్దరు యజ్ఞాన్ని మీరు చేయండి, యజ్ఞం చేసి యజ్ఞం నుంచి మీరు లాభాన్ని పొందండి అని చెప్పాడు అని. యజ్ఞం అంటే అక్కడ ఏం చెప్పుకున్నామంటే, యజ్ఞం అంటే విష్ణు స్వరూపంగా పెట్టేసి ప్రకృతి శక్తులకు మీరు పూజ చేసి ప్రకృతిని ఆరాధించి ప్రకృతితో మీరు మళ్ళీ కూడా మీరు ఉద్ధరించబడండి, పరస్పరం అవగాహనతో ఉండండి, పరస్పరం సహకారం చేసుకోండి అని చెప్పుకున్నాము. అంటే మనము వాతావరణానికి సరిగా మనము కృషి చేస్తే ఆ వాతావరణం అనేది కూడా మనకు కూడా కృషి చేస్తుంది. నేచురల్ ఫోర్సెస్ అన్నటువంటి వాటికి మనము కృషి చేసినట్టయితే అవి మనకు మేలు చేకూరుస్తాయి అని చెప్పినాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం. ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరొకరు వృద్ధిలో తెచ్చుకోండి అని చెప్పాడు. అదే భావంతోనే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః. యజ్ఞభావితాః అంటే యజ్ఞభావితులైనటువంటి వాళ్ళు, అంటే యజ్ఞముతో తృప్తి పొందినటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు యజ్ఞభావితాః అంటే, మనం యజ్ఞం చేస్తాం కదా, మనం యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం అంటే ఏమి అంటే లోకహితము లేకుంటే పరోపకారార్థం చేసేటువంటి ప్రతి పని కూడా యజ్ఞభావితులు, యజ్ఞం కోసం చేసేటువంటి పని. యజ్ఞభావితాః దేవాః, యజ్ఞభావిత అంటే మీ యజ్ఞాల ద్వారా తృప్తి పొందినటువంటి దేవతలు. అంటే మీ యజ్ఞాల ద్వారా తృప్తి పొందేటటువంటి దేవతలు అంటే ఎవరు? దేవతలు అంటే ఎవరు? వరుణుడు, అగ్ని, తర్వాత సూర్యుడు, చంద్రుడు, ఇలాంటి వాళ్ళంతా ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తులన్నిటికీ మనము ఏం చేశారు? ఆ ప్రకృతి శక్తులన్నీ మీ వల్ల తృప్తి పడినటువంటి ఆ ప్రకృతి దేవతలు ఏం చేస్తారు? వాళ్ళు మీ యజ్ఞాల ద్వారా తృప్తి పడినటువంటి ఆ దేవతలు వహ అంటే మీకు ఇక్కడ ఓ ఉంది కదా, ఓలో వహ, ఇది ఇష్టాన్ భోగాన్ హి వహ దేవాహ, ఓ దేవాహ అవుతుంది ఇక్కడ. వహ అంటే మీకు, యజ్ఞభావితాః దేవాహ, వహ అంటే మీకు ఏం చేస్తారు వాళ్ళు? ఇష్టాన్ అంటే మీరు కోరినటువంటి భోగాన్, ఇష్టాన్ భోగాన్ హి, హి అంటే ఇక్కడ చెప్తా కదా అని అర్థం. హి అనేటువంటిది ఒక అవ్యయం, దాన్ని హి అని చెప్తుంటారు. హి అంటే కదా అని, అవునా అని, ఈ టైప్ లో వాడుతుంటారు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాహ దాస్యంతే యజ్ఞభావితాః. యజ్ఞభావితాః దేవతాః వీళ్ళు ఏం చేస్తారంటే, ఇష్టాన్ భోగాన్ మీరు కోరినటువంటి భోగములను, అంటే భోగములు ఏం భోగాలు కోరచ్చు? ఇంటికి అవసరమైనటువంటి భోగములు, లేకుంటే స్వర్గాదులను, లేకుంటే ఇంకేదన్నా కోరికలు, మీ కోరికలు ఏముంటాయో వాటిని వాళ్ళు తీరుస్తారు. ఎవరు? యజ్ఞ భావితులైనటువంటి దేవతలు. యజ్ఞ భావితులు కాకపోతే వాళ్ళు ఎలా తీర్చగలుగుతారు? తీర్చలేరు వాళ్ళు. యజ్ఞ భావితులు కానటువంటి వాళ్ళు తీర్చలేరు. ఎందుకంటే వాళ్ళకే పుష్టి ఉండదు. మనము చెట్లను నరికేసామనుకోండి, చెట్లను నరికేస్తే ఏమైపోతుందంటే, చెట్లను నరికేసినప్పుడు మనకు కావాల్సినటువంటి వాతావరణం సమతౌల్యం ఉండదు. అందువల్ల వర్షాలు రాకుండా పోతాయి. మనం వర్షం రావాలంటే చెట్లను పెంచాలి. సో యజ్ఞభావితాః దేవాః అంటే, యజ్ఞభావిత అంటే మీరు చెట్లను పెట్టేటువంటి యజ్ఞం మీరు చేసినట్టయితే
ఆ వరుణుడు అన్నటువంటి దేవుడు సంతోషపడి మీకు వర్షాన్ని కురిపిస్తాడు. అలా అర్థం చేసుకోవాలి దానికి కూడా. యజ్ఞభావిత దేవాహ, నీటిని బాగా సంరక్షించి, నీటిని వృథా కాకుండా చూసి, నీటిని కల్మషం కాకుండా చూసినట్టయితే ఆ నదీ దేవత అన్నటువంటి దేవత మీకు తృప్తిని కలిగిస్తుంది. అలాగా ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాహ యజ్ఞభావితా దేవాహ, ఇష్టాన్ భోగాన్ మీరు కోరినటువంటి భోగములను వహ అంటే మీకు దాస్యంతే, దాస్యంతే అంటే అనుగ్రహిస్తారు, వాళ్ళు మీకు ఇస్తారు అంటే అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించిన వాటిని మీరేం చేయాలి? తై దత్తాన్ అప్రదాయేభ్య, తైహి అంటారు. తైహి అంటే వాళ్ళ చేత, ఎవరి చేత? దేవతల చేత. తైహి దత్తాన్, తైహి ప్లస్ దత్తాన్ తైర్ దత్తాన్ అయింది. తైహి దత్తాన్, వాళ్ళ చేత ఇవ్వబడినటువంటి వస్తువులు, వారి చేత ఇవ్వబడినటువంటి వస్తువులు. తైహి వారి చేత దత్తాన్ ఇవ్వబడిన వాటిని ఎవరికి? ఏభ్య అప్రదాయ ఏభ్య, ఈ అన్ని పదాలు దీంట్లో ఉన్నాయి. ఏభ్య అంటే మళ్ళీ వారికి, అప్రదాయ అంటే ఇవ్వకుండా. తైహి దత్తాన్ వాళ్ళు ఇచ్చినటువంటి వాటిని, ఏభ్య అంటే వీరికి అంటే ఆ దేవతలకు, అప్రదాయ ఇవ్వకుండా. తైర్ దత్తాన్ అప్రదాయ ఏభ్య, అప్రదాయ ఏభ్య, అప్రదాయ అంటే ఇవ్వకుండా. ఎవరికి? ఏభ్య ఆ దేవతలకు ఇవ్వకుండా, అంటే వాళ్ళు ఇచ్చిన వాటిని మళ్ళీ వాళ్ళకి ఇవ్వకోకుండా, అంటే వాటికి నివేదించకుండా. అంటే ఇచ్చిన వాటిని తీసుకున్న వాటిని నివేదించలేదు, వాళ్ళకి మళ్ళీ నివేదించకుండా. యో భుంక్తే, యహ అంటే యహ అంటే దాన్ని యో అని అవుతుంది ఇక్కడ. యహ ఎవడైతే, భుంక్తే అంటే వాడు భుజిస్తాడో, వాడు ఎవరు? ఎలాంటి వాడు? వాడు స్థేన ఏవహ, స్థేనహ ఏవ, స్థేనహ అంటే దొంగ, స్థేనహ అంటే దొంగ, వాడు దొంగ అవుతాడు. సహా వాడు, స్థేనహ ఏవ వాడు దొంగ అవుతాడు. యజ్ఞభావ అది ఇది బ్రాడ్ గా చెప్పాల్సినటువంటి అర్థం ఏమిటంటే, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాహ దాస్యంతే యజ్ఞభావితాః, ఇది మొదట్లేదు. యజ్ఞభావితాః దేవాహ ఇష్టాన్ భోగాన్, మీకు కావాల్సినటువంటి భోగాలను దాస్యంతే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అంటే యజ్ఞభావితులైనప్పుడు మాత్రమే ఇస్తారు. అంటే మీరు యజ్ఞం చేయాలి, మీరు యజ్ఞం చేసినప్పుడు మాత్రమే వాడు యజ్ఞభావితులైనటువంటి దేవతలు మీకు సంపదలు కానీ, ఐశ్వర్యాన్ని కానీ, ఇంకోటి కానీ, భోగాలను కానీ ఇస్తారు. తైర్దత్త అన్నారు, ఇచ్చినటువంటి వాడిని అప్రదాయ మళ్ళీ వాళ్ళకి ఇవ్వకోకుండా, వాళ్ళని నివేదించకుండా మీరు భోంచేస్తే మీరు దొంగలు అనిపించుకుంటారు అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దానికోసం ఏం రాసి ఉంటే, యజ్ఞముల చేత తృప్తి పడినటువంటి దేవతలు. బ్రాడ్ మీనింగ్, ఊరికే జస్ట్ మీనింగ్ ఏమిటంటే, యజ్ఞములు చేయడం వల్ల తృప్తి చెందినటువంటి దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దాన్ని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలు అని చెప్పేసి, దొంగలే కదా అని చెప్పేసి దీని అర్థం. అంటే ఇప్పుడు దేవతలకు మనకిస్తారు, దేవతలు మనకి దేవతలకు మనం ఏం చేస్తాం? యజ్ఞభావం చేత మనం ఏమైనా కార్యం చేసినప్పుడు వాళ్ళు యజ్ఞభావితులు అవుతారు. యజ్ఞభావితులు అయినటువంటి వాళ్ళు మళ్ళీ మనకు ప్రతిఫలాలుగా మనకు అన్ని భోగాలన్నీ ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి భోగాలను మనమే ఉపయోగించుకోకుండా మనం ఏం చేయాలంటే దేవతలకు నివేదించి ఉపయోగించుకోవాలి అని చెప్పినాడు కదా. ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ తైర్దత్తాన్ అప్రదాయేభ్య అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, మీరు తీసుకున్న వాటిని మళ్ళీ నివేదించడం అంటే ఏమిటి? తీసుకున్నదంతా ఇచ్చేయాలనా అంటే అలా కాదు, తీసుకున్నదంతా ఇచ్చేయాలని కాదు. ఇక్కడ ఎలా భావించుకోవాలంటే, ఒక తండ్రి ఉంటాడు, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, కొడుకో కానీ కూతురు కానీ చిన్న పాప కానీ, చిన్న 6 ఏళ్ళ పిల్లవాడు 7 ఏళ్ళ పిల్లవాడు ఉంటాడు, అంటే పాప ఉంటుంది. తండ్రి ఏదో ఆ రోజు బర్త్డేనో ఏదో జరుగుతుంది అనుకోండి, జరిగిన రోజు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేస్తాడు? వచ్చేసేసి నాన్నగారి డబ్బులే, ఇంట్లో ఉన్న డబ్బులే తీసుకునేసి వాళ్ళ అమ్మతో అడిగా ఏమో చేసేసి ఆ డబ్బులతోనే ఏదో చాక్లెట్ తీసుకొని వచ్చేసి నాన్నకి ఇచ్చి, నాన్న తీసుకొని ఇచ్చి నీకు బర్త్డే విషెస్ అని చెప్తాడు. అంటే ఒక కేక్ కట్ చేయిస్తాడు. నాన్న ఖుషి పడతాడు, సంతోషపడిపోతాడు. ఇక్కడ ఎక్కడి నుంచి ఏది వచ్చింది? ఎక్కడి నుంచి ఏది వచ్చిందంటే ఆ డబ్బులంతా నాన్నవే. అవి నాన్న డబ్బులను వీడేం చేశాడు? వీడు దాన్ని ఎత్తుకుపోయేది ఎన్ని కృతజ్ఞతాభావంతో నాన్నకో దాన్ని కొంచెం ఇచ్చాడు. ఇచ్చినటువంటి వాడు దేవుడు. అలాగా తండ్రి ఎలా ప్రీతుడైపోతాడో అలాగే దేవుడు కూడా దేవతలు కూడాను అలాగే ప్రీతులైపోతారు మనం ఇచ్చిన వాటిని. మనం మేము అన్ని ఇవ్వనక్కర్లేదు, మనం ఇచ్చిన దాన్ని మనం ఎలా ప్రీతి చెందుతాడు అతను అంటే, ఇక్కడ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు భగవంతుని స్వరూపమే, భగవంతుడు ఇచ్చినటువంటిదే. ఈ రోజు మనం అన్నం తింటున్నామంటే అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? మనం సృష్టించలేము, అన్నాన్ని మనం సృష్టించలేము. అన్నాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే భగవంతుడు ఇచ్చాడు అన్నాన్ని. ఎందుకంటే భగవంతుడు ఎలా ఇచ్చాడు దాన్ని? భగవంతుడు అంటే
ఆ గింజల్లోకి ఆ శక్తిని ప్రవేశపెట్టి ఆ గింజల్లో నుంచి ఆ గింజ ఉత్పత్తి అయ్యేటట్టు చేసి ఆ గింజను ఏం చేశాడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి గింజ లేకుండా మనకు రాదు కదా. మరి చెట్లు పెరగాలి, చెట్లలో నుంచి ఒక పండు రావాలి అంటే ఆ పండ్లకు ఉన్నటువంటి శక్తిని ఆ భగవంతుడు ఇచ్చినాడు. అంటే ఆ వాతావరణం ఆ శక్తి కానీ ఆ న్యాచురల్ ఫోర్సెస్ అంటాం కదా, ఆ న్యాచురల్ ఫోర్సెస్ అవి అక్కడ దానికి ఆ శక్తిని ఇచ్చాయి. ఆ శక్తిని ఇచ్చిన దాని నుంచి అందులో నుంచి ఫలం వచ్చింది. ఆ ఫలాన్ని మనం తీసుకొని తింటున్నామంటే ఆ ఫలాన్ని మనం ఉత్పత్తి చేయలేము. ఆ ఫలం దేవుని నుంచి వచ్చినటువంటిది. దేవుడి నుంచి అంటే ఏమి, దేవుడి నుంచి వచ్చింది అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటిది. ప్రకృతి యొక్క ప్రకృతిని నిభాయించేటువంటి దేవతల నుంచి ఆ పండు అన్నటువంటిది ఉద్భవించింది. ఆ పండుని మనం తింటున్నాము. పండుని మనం తింటున్నాం అంటే ఏం చేయాలి? పండుని మనం మళ్ళీ ఆ దేవతలకు అలాగే మనం ఇచ్చివేయాలి అంటే ఇక అక్కడ ఏం చేయాలి? చెట్లకు నీళ్లు వేయాలి అని అక్కడ అర్థం. అక్కడ ఆ భావంతో తీసుకుంటే, లేదంటే మనము రిచువలిస్టిక్ సెన్స్ లో తీసుకుంటే మనం యజ్ఞం చేయాలి. మళ్ళీ ఆ దేవతలు మనకు ఎలా ఎప్పుడు ప్రీతి చెందుతారు, దేవతలు ఎప్పుడు ప్రీతి చెందుతారంటే యజ్ఞంలో మనము ఆ ఆజ్యం వేసేసి తర్వాత దాన్ని మంత్రాలు చదువుకుంటూ యజ్ఞం చేసినప్పుడు ఆ దేవతలకు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని చెప్పి మనం ఇచ్చినప్పుడు ఆ స్వాహ మంత్రాలతో వాళ్ళు అగ్నిముఖంగా స్వీకరించినటువంటి వాళ్ళు అలా తృప్తి చెందుతారు. తృప్తి చెందినటువంటి వాళ్ళు మళ్ళీ మనకి ఏం చేస్తారు? మనకు వర్షం ఇస్తారు, లేకుంటే ఇంకొక వస్తువును ఇస్తారు, మనకు కావాల్సినటువంటి భోగాలన్నీ ఇస్తారు, స్వర్గ సుఖాలు ఇస్తారు, అన్ని మనకి ఇస్తారు అని రిచువలిస్టిక్ సెన్స్ లో తీసుకుంటే ఆ అర్థము. అలా కాకుండా వైడర్ సెన్స్ లో తీసుకుంటే ఇలా అర్థం. అంటే ఏమిటంటే వ్యష్టి అన్నటువంటి వాడు సమిష్టి నుంచి ఏమైనా తీసుకుంటే ఆ సమిష్టికి మళ్ళీ తాను ఇచ్చేయాలి. సమిష్టిలో నుంచి ఎక్కువ తీసేసుకునేసి అంటే ఎంత, మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసేసుకుంటాం అనుకోండి. ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి, ఆ వ్యక్తి కావాల్సిన దానికన్నా కూడాను చాలా ఎక్కువ సంపాదించి ఒక పక్క పెట్టేస్తుంటాడు అనుకోండి. అలాంటి వాడు ఏమవుతాడు? వాడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? వాడు తీసుకుంటుండేది సమిష్టి నుంచి తీసుకుంటున్నాడు. సమిష్టి నుంచి ఒక వ్యష్టి అన్నటువంటి వాడు తనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు వాడు దొంగ, వాడు స్థేనః. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తాం అనుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి వాళ్ళ పెద్దవాళ్ళు అంతా కూర్చొనే ఉంటారు. కూర్చున్నప్పుడు మనం ఫ్రిడ్జ్ వాకిలు తీస్తాము, తీసి దానిలో ఉన్నటువంటి ఏదో జ్యూస్ తాగేస్తాము, అక్కడ ఉన్నది ఏదో తినేస్తాము, తినేసేసి తర్వాత సరే పడేస్తామని చెప్పేసి కాసేపు మాట్లాడుకుని బయటకు వచ్చేస్తాం అనుకోండి. మనం దొంగ అంటారు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిది ఆ వస్తువులన్నీ వాళ్ళవి, మనవి కాదు. మనం కాని వస్తువును మనం తీసుకుంటే అంటే మరి ఏమి ఇవ్వకోకుండా తీసుకుంటే, అంటే దానికి కావాల్సినటువంటి మూల్యాన్ని చెల్లించకుండా, లేకుంటే ఏదో కృతజ్ఞత చూపకుండా అక్కడ ఉన్నది మనం తీసేసుకుని వెళ్ళొచ్చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ ప్రకృతి అన్నదంతాను దేవుని యొక్క ఇల్లు. ఆ దేవుని యొక్క ఇల్లు అని మనం భావిస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ మనం అలా తీసేసుకొని మనం తినేస్తున్నాం కానీ మళ్ళీ అది ఆ దేవుడికి కృతజ్ఞతాభావం అన్నటువంటిది లేదు. అలాంటి లేకుండా పోయినప్పుడు వాడు ఎలాంటి వాడు? ఎవరన్నా ఒక ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ తన హాయిగా తినేసేసి తర్వాత నేను పోయేస్తాను అని చెప్పి వెళ్ళిపోయేటువంటి వాడు ఆ ఇంటి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఆ ఇంటికి పోయినప్పుడు సాధారణంగా అందుకోసమే మన వాళ్ళు ఏం పెట్టారంటే, ఒక సిస్టమ్ ఏం పెట్టారంటే, అనుచారంగా వస్తున్నటువంటి ఆచారం ఏమిటంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక పండో ఫలమో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి తర్వాత అక్కడ కూర్చొని వాళ్ళు ఏదైనా ఇవ్వకపోని వాళ్ళు ఇచ్చారనుకోండి, మనకి ఏదో కాఫీనో ఏదో ఇచ్చారనుకోండి, అంటే ఇచ్చిన దానికి మనం ఇచ్చేసాం దీన్ని. ఎందుకు ఈ పండో ఫలమో ఏదో ఒకటి ఇచ్చేసాము కాబట్టి ఆ రుణం అన్నటువంటిది అక్కడికి వెళ్ళిపోయింది. అలా కాకుండా అక్కడ మనం తీసుకునేసి మనం ఏమి ఇవ్వకుండా వచ్చామంటే మనం రుణంలో ఉంటాం. మనం ఆ రుణం కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి ఉంటుంది. కాబట్టి అసలు రుణం నుంచి మనం విముక్తి కావాలంటే మనం ఏం చేయాలి? ఎవరి నుంచి ఏదైనా తీసుకుంటే ఆ తీసుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం ఇది ఒక భావం. మరి అదే ఇక్కడ ఇది ఇది బ్రాడ్ గా వచ్చేటువంటి మీనింగ్. అయితే ఇక్కడ ఇష్టాన్ భోగాని ఓ దేవాహ దాస్యంతే యజ్ఞభావితమైనటువంటి దేవతలు మనకి ప్రసాదిస్తారు. వాళ్లకు మళ్ళీ మనం ఇవ్వకుండా భోంచేస్తే అని కదా చెప్తుండే, తై దత్తాన్ అప్రదాయ ఏభ్య. వాళ్ళకి మళ్ళీ ఇవ్వకుండా అంటే అదే దేవతలకు ఎలా ఇవ్వడానికి సాధ్యమవుతుంది? మనం ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు, మళ్ళీ ఇంద్రుడు గాని వరుణుడు గాని వర్షం కురిపిస్తాడు, మళ్ళీ అదే దేవతకి ఎలా ఇవ్వడము అని ఒక ప్రశ్న ఎవరైనా వేస్తారేమో అని చెప్పేసి కొంతమంది కామెంటేటర్స్ ఏం రాశారంటే దీనికి, అంటే భాష్యం రాసినటువంటి వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, అదే దేవతల నుంచి మనం తీసుకున్నాము, సమిష్టిలో నుంచి మనము ఏం తీసుకున్నాము? వర్షము అన్నటువంటిది మనకు వచ్చింది, దానివల్ల మనం తృప్తి చెందినాము. తర్వాత మరి ఆ దేవతకు అలాగే ఎలా ఇవ్వడము అంటే అలా కాదు. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా దేవతా స్వరూపమే. ఎందుకంటే ఆ చైతన్యము ఉన్నటువంటిది ప్రతి వ్యక్తిలోని భాషిస్తూ ఉంటుంది.
కాబట్టి వచ్చేసి నీవు అదే దేవతకి ఇవ్వాలనేటువంటిది లేదు, దాన్ని ఇంకొక దేవతకి, ఇంకొక మనిషికి అయినటువంటి దేవతకు, ఎందుకంటే దేవతా స్వరూపంలో అయినటువంటి ఏ మనిషికైనా కూడాను, లేకుంటే ఏ సంఘానికన్నా కూడాను ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు ఇచ్చినట్టయితే అప్పుడు ఏమైపోతుందంటే నీవు ఇచ్చినట్టే, దాన్ని నీవు యజ్ఞభావంతో నువ్వు ఇచ్చినట్టే. అప్పుడు నీకేమైపోతుందంటే నీ మనస్సు చిత్తశుద్ధి అయినటువంటిది నీకు ఏర్పడుతుంది, తద్వారా జ్ఞానం వస్తుంది, తద్వారా జ్ఞానం వచ్చిన తర్వాత నీకు మోక్ష ప్రాప్తి అయినటువంటిది కలుగుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నేను తీసుకున్న దానికన్నా ఎక్కువ అతనికే ఇవ్వాలి అన్నటువంటిది ఏం లేదు, ఎవరికొవరికి ఇస్తూ ఉండాలి. రోజుకు సాయంకాలం అయ్యేపాటికి ఎంత తీసుకుందాను, ఎక్కడి నుంచి ఎంత తీసుకుందాను, ప్రకృతి నుంచి నేను ఎంత తీసుకున్నాను, ప్రకృతికి నేను ఎంత ఇచ్చాను. ప్రకృతి అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు, ఒకటి వ్యక్తి నుంచి వ్యక్తికి సంబంధము, లేదంటే వ్యక్తి నుంచి సమాజానికి సంబంధము. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినప్పటికీ కూడాను ఇష్టాన్ భోగాన్ని ఓ దేవా దాస్యంతే యజ్ఞభావిత దత్తాన్ అప్రదాయేభ్య యో భుంక్తే స్తేన ఏవ సహ. దొంగ అని అనిపించుకోకుండా ఉంటాము, లేకుంటే మనం అందరూ దొంగలే. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి సొత్తును మనం ఎప్పుడు తీసుకుంటామో అప్పుడు మనం దొంగ అయిపోతాము. కాబట్టి ప్రకృతికి మనం ఇస్తూ ఉండాలి ఎప్పుడు కూడాను. ప్రకృతి అంటే మనిషి కావచ్చు, సమాజం కావచ్చు, లేకుంటే పరోపకారంగా మనం ఇచ్చేటువంటి భావన కావచ్చు, అలా ఇస్తూ ఉండాలి. అది ఎలా ఇవ్వాలి? ఒక్కొక్కసారి అంత ఇవ్వాలా అంటే అంత ఏమి ఇవ్వనక్కర్లేదు, మనకు శక్తి ఉన్నంతానే ఇవ్వాలి, మనం తీసుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి భాష్యాల్లో రాసేటువంటి విషయాలు. శంకర భాష్యం ఒకటి కొంచెం ముఖ్యమైనటువంటి భాష్యము చూద్దాం. చూడండి ఇక్కడ ఏం చెప్తా అంటే శంకర భాష్యము, ఇష్టాన్ అభిప్రేతాన్ భోగాన్ హి వహ యుష్మభ్యం దేవాః దాస్యంతే వితరిష్యంతి స్త్రీ పశుపుత్రాదీన్ యజ్ఞభావితాః యజ్ఞైః వర్ధితాః తోషితాః ఇత్యర్థః అని లైన్లో రాస్తాడు ఈయన. అంటే ఇష్టమైనటువంటి వాడిని, అభిప్రేతాన్ భోగాన్, అభిప్రేతాన్ భోగాన్ అంటే ఇష్టమైనటువంటి భోగములను, వహ అంటే మీకు అంటే యుష్మభ్యం, దేవాః దాస్యంతే దేవతలు వితరిష్యంతి అంటాడు. దాస్యంతే అంటే వితరిష్యంతి, వితరణ చేస్తారు, దేవతలు మీకు వితరణ చేస్తారు. అంటే మనం సాధారణంగా ఆ వితరణ అనే పదాన్ని తెలుగులో కూడా వాడుతుంటారు. వితరణ చేస్తుంటారు అంటే ఏమిటి? వితరణ చేస్తుంటారంటే అందరికీ పంచిపెడుతుంటారు అని. ఇక్కడ ఇష్టాన్ అంటే అభిప్రేతాన్ భోగాన్, మీకు కోరినటువంటి కోరికలను, ఇష్టాన్ అంటే అభిప్రేతాన్ భోగాన్, ఇష్టాన్ భోగాన్ అంటే మీ అభిప్రేతాన్ భోగాన్ అని అర్థము. ఇక్కడికి ఒక లైన్ గా రాసుకుంటూ పోతాడు ఆయన ఇట్లా, అభిప్రేతాన్ భోగాన్ వహ అంటే యుష్మభ్యం మీకు, దేవాహ దేవతలు, దాస్యంతే అంటే వితరిష్యంతి వాళ్ళు వితరణ చేస్తుంటారు. ఏమి వితరణ చేస్తుంటారు వాళ్ళు? దాస్యంతే ఏమి? స్త్రీ పశుపుత్రాదీన్ యజ్ఞభావితాః, స్త్రీలను, పశువులను, పుత్రులను, ఆది అలాంటి వాటిని అన్నిటిను వాళ్ళు ఏం చేస్తుంటారో మనకి ఇస్తుంటారు వాళ్ళు. అంటే అప్పట్లో పాతకాలంలో ఇప్పుడు పశువులు ఉన్నటువంటివి స్త్రీలు, పశువులు, పుత్రులు, వీళ్ళ ముగ్గురు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు. ఎందుకంటే స్త్రీ అన్నటువంటి ఆమెను ఆ పెళ్లి చేసుకునే దాని నుంచి ఏమిటికి అంటే కామముతో పెళ్లి చేసుకోరు వాళ్ళు, పుత్రుల కోసం పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి. పుత్రుల కోసం పెళ్లి చేసుకుంటారంటే ఎందుకంటే యజ్ఞభావంతో, స్త్రీ అన్నటువంటిది దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, పెళ్ళామన్నటువంటి ఆమె ఉన్నప్పుడు మాత్రమే మనం యజ్ఞం చేయడానికి అర్హత లభిస్తుంది. ఆ యజ్ఞం అర్హత లభించాలనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటారే కానీ కోరికల కోసం పెళ్లి చేసుకోరు అని చెప్పేసి. స్త్రీ అంటే స్త్రీ అనే కాదు, ఇక్కడ స్త్రీ అంటే పురుషుడుని కూడా లెక్కేసుకోవచ్చు, పురుషుడు లేదంటే స్త్రీని లెక్కేసుకోవచ్చు. సాధారణంగా యజ్ఞం చేసేటువంటి వాడు పురుషుడు చేస్తాడు కాబట్టి, పురుషుడు తను యజ్ఞం చేయాలంటే భార్య పక్కన ఉండాలి కాబట్టి అతను ఆమెను అపేక్షిస్తాడు. అలాగే పశుపుత్రాది, పశువులు అన్నటువంటిది కూడాను అలాగే. పశు సంపద ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ సంపద ఉన్నటువంటి వాళ్ళు నా కాలంలో లెక్క. అందువల్లనే మనకు భారతంలో ఏం కనిపిస్తుంది అంటే దక్షిణ గోగ్రహణము, ఉత్తర గోగ్రహణము అన్నటువంటి కథలు కనిపిస్తుంటుంది. విరాటుడు గోవులకు చాలా ప్రధానమైనటువంటి రాజట. విరాటుడి దగ్గర 1,00,000 ఆవులు ఉండేటువంటి ఆ కాలంలో. 1,00,000 ఆవులు ఉన్నాయి కాబట్టి ఆ 1,00,000 ఆవులను మనం తోలుకొని వస్తాము అని చెప్పేసి కురురాజు సుయోధనుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. ప్రణాళిక ఏర్పాటు చేసేసి ఆయన ఏం చేస్తాడంటే, సరే మనం సింహబలుడు కీచకుడు చనిపోయాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం వెళ్ళేసి విరాట్ రాజ్యాన్ని ముట్టడిస్తాము అంటాడు. అప్పుడు సుశర్మ అన్నటువంటి వాడు ఏమంటాడంటే, నేను మొదట పోతాను, నేను పోయి నేను వాళ్ళను ఒకవైపు నుంచి ఒక దిక్కు నుంచి వాళ్ళ గోవులంతా నేను ఆక్రమిస్తాను అని అతను అంటాడు. సరే నువ్వు ఈ రోజు నువ్వు వెళ్ళు, ఈ గోవులంతా ఆక్రమించు, విరాటుడు వాళ్ళంతా బయటకు వస్తారు, అప్పుడు ఏమైనా పాండవులు ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తారు, నువ్వు కరుక్కురేస్తావు. ఒకవేళ ఆ రోజు పాండవులు రాకుండా పోతే మరుసటి రోజు మేము ఇంకొక దిక్కు నుంచి వస్తాము, ఉత్తర గోగ్రహణం నువ్వు ఏం చేస్తావు, నువ్వు దక్షిణ గోగ్రహణం, దక్షిణం నుంచి నువ్వు అటాక్ చేయి, ఉత్తరం నుంచి మేము అటాక్ చేస్తాము అంటాడు. ఎందుకంటే ఇక్కడ ఎందుకోసం వచ్చారు వాళ్ళు అంటే గోవులను గ్రహించడానికి కోసమే గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం.
అందుకోసం పశువులు అన్నటువంటి ఆ కాలంలో చాలా ప్రధానమైనటువంటి సంపద. స్త్రీ, పశువులు, పుత్రులు ఎందుకు వాళ్ళ ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే పుత్రులు ఉంటేనే మరి మళ్ళీను లీనియేజ్ అనేటువంటిది మన పరంపర అన్నటువంటిది కొనసాగుతుంది. పితృణం అన్నటువంటి తీర్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్త్రీ, పశుపుత్రాది వీటన్నిటిని వాళ్ళు వితరిష్యంతి అంటే వితరణ చేస్తారు. వాళ్ళు చేస్తారు. ఎవరు వాళ్ళు వితరణ చేసేటువంటి వాళ్ళు? యజ్ఞభావితాహ దేవాహ, యజ్ఞభావితులైనటువంటి వాళ్ళు. యజ్ఞై వర్ధితాహ తోషితాహ ఇత్యర్థః. అంటే యజ్ఞముల నుంచి వర్ధించబడినటువంటి వాళ్ళు, లేకుంటే తోషము అంటే ఏమిటంటే, తోషము అంటే హ్యాపీనెస్ అంటాం కదా మనం. హ్యాపీనెస్ అని తోషితము అంటే హ్యాపీనెస్. సంతోషము, సమ్ అనేది ఉపసర్గ. సంతోషం అంటే చాలా హ్యాపీనెస్, చాలా మంచి సంతోషము, చాలా గొప్పగా సంతోషపడిపోయేదాన్ని సంతోషము అంటాము. తోషము అంటే హ్యాపీనెస్ అని. సంతోషితాః వర్ధితాః, యజ్ఞైః వర్ధితాః తోషితాః అంటే యజ్ఞం నుంచి వర్ధింపబడి తోషితులైనటువంటి వాళ్ళు అని అర్థం యజ్ఞభావితాః అంటే. ఇత్యర్థః. అందువల్ల వాళ్లకు తైహి ఆ దేవతలకు దత్తాన్ భోగాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ భోగములను అప్రదాయ తిరిగి ఇవ్వకుండా, అంటే అదత్వ ఇవ్వకుండా, అంటే దానికి శంకరాచార్యులు ఏం రాస్తారంటే అనృణ్యం అకృత్వ ఇత్యర్థ అంటాడు. అనృణ్యం అంటే ఏమి? రుణం అంటే ఏమి? రుణం అంటే అప్పు. మనం రుణం తీసుకున్నాము. ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనము ప్రకృతి నుంచి రుణం తీసుకున్నాము, దేవతల నుంచి రుణం తీసుకున్నాం. అంటే మనం తీసేసుకుంటున్నాం, ప్రకృతి నుంచి మనకు కావాల్సిన వస్తువులని మనం తీసేసుకుంటున్నాం. అంటే మనం ప్రకృతికి రుణపడి ఉన్నాము. రుణపడి ఉన్నామంటే మనం అప్పుపడి ఉన్నాం. ఈ రుణాన్ని మనం ఏం కావాలి? మనము అనృణ్యం అకృత్వ, అనృణ్యం కాకోకుండా, అంటే అనృణ్యం అంటే రుణము నుంచి బయటపడకోకుండా మనము అకృత్వ అలా బయటపడుకోకుండా బయటకు వస్తే, అంటే ఇండెటెడ్నెస్ అంటాం కదా మనం. రుణం అంటే డెట్. ఆ ఇండెటెడ్నెస్ అంటే డెట్ లేకోకుండా బయటపడాలన్నమాట. బయటపడకుండా అనృణ్యం అలా మనం సంపాదించుకొని అలాగే ఉంటే, అలాంటి వాళ్ళు అలా కాకూడదు అనమాట. అనృణ్యం అకృత్వ, అనృణ్యంగా ఉండి ఈ దేవతలకు దేవేభ్య యహ ఎవడైతే భుంక్తే అంటే స్వదేహేంద్రియేణ్యేవ స్వదేహ ఇంద్రియాణ్యేవ తర్పయతి, వాడి యొక్క దేహం యొక్క ఇంద్రియములకు మాత్రమే వాడు తర్పయతి అంటే తర్పణం సమర్పిస్తాడు అంటాడు. తర్పణం అంటే ఏమిటి? తర్పణం అంటే మనం సాధారణంగా సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి అని చెప్తుంటాము. అంటే సంధ్యాదేవిని లేకుంటే గాయత్రీ దేవిని మనం ఏం చేస్తుంటాము? తర్పయామి అంటాము. తర్పయామి అంటే సంతోషపెడుతున్నాము అని చెప్పేసి నీళ్లను వదిలేస్తుంటాము. సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, సావిత్రీం తర్పయామి అని తర్పణము అనేటువంటి వదులుతుంటాము. ఏ తర్పణం అనేటువంటిది మాత్రం పితృకార్యాల్లో కూడా మనం చేస్తుంటాము. పెద్దవాళ్ళకి తర్పణం ఇస్తుంటాం మనము. తర్పణం అంటే ఏమిటంటే, తర్పణం అంటే ఒకరిని సంతోషపెట్టడానికి మనము ఏం చేస్తామంటే ఆ ప్రక్రియకు ఆ నీళ్ల చేతులకు వేసుకొని అలా వదిలిపెట్టేస్తుంటాము. ఆ తర్పణం అంటాం దాన్ని. ఇక్కడ వీడేం చేస్తున్నాడు? వీడు ఈ అనృణ్యం అకృత్వ, అనృణ్యము అంటే రుణమును తీర్చుకోకుండా ఎవడైతే ఈ దేవతలకు రుణం తీసుకోకుండా ఎవడైతే భోజనం చేస్తాడో అంటే వాడే తింటుంటాడో, వాడు ఎలా తింటుంటాడు? వాడు స్వదేహ ఇంద్రియాణ్యేవ తర్పయతి, వాడి యొక్క సొంత ఇంద్రియముల సుఖముల కోసమే వాడికి వాడే తర్పడం సమర్పించుకుంటూ ఉంటాడు. అంటే వాడి ఇంద్రియాల సంతృప్తి కోసమే వాడు పనిచేసేటువంటి వాడు ఎలాంటి వాడు? స్థేనః, వాడు తస్కర ఏవా, వాడు దొంగ మాత్రమే. వాడు దొంగ అనిపించుకుంటాడు వాడు. ఎందుకంటే వాడి ఇంద్రియ సుఖముల కోసమే వాడు తృప్తి పరుచుకుంటున్నాడు, కానీ పరోపకారం అన్నటువంటిది ఏమి చేయకుండా ఉన్నటువంటి వాడు దొంగ. అంటే ఎదుటి మన ప్రకృతి నుంచి ఏం తీసుకున్నప్పటికీ కూడా ప్రకృతి కన్నా ఇవ్వాలి, లేకుంటే ప్రకృతితో సమానమైనటువంటి ఆ విష్ణువు అన్నటువంటి వాడు సర్వవ్యాపకశీలగా కదా. కాబట్టి ఎవరో ఒక వ్యక్తికైనా మనం ఇచ్చేయాలి దాన్ని. అలా ఇచ్చేస్తుంటే అందువల్ల కొంతమంది ఇంట్లోకి వెళ్తుంటాం అనమాట. దీనికి వెళ్తుంటామా? దేనికంటే శ్రాద్ధకర్మ అయినప్పుడు బ్రాహ్మణార్థాన్ని పిలుస్తుంటారు. దాన్ని కూడా ఒకటి 2 సార్లు పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో మనం డబ్బులు ఇస్తారనుకోండి. ఆ డబ్బులు ఏం చేయాలి? డబ్బులు మనము ఊరికే వచ్చినటువంటి డబ్బు, ఆ రోజు భోజనం చేసాం, భోజనం చేసిన తర్వాత 1000 రూపాయలు మనకి ఇచ్చారనుకోండి. దాన్ని ఏం చేయాలి? అక్కడే ఆ గుడిలో చేస్తే ఆ అక్కడే గుడికి సమర్పించి వచ్చేసామనుకోండి, ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మనకు వచ్చిన డబ్బును అలాగే వచ్చేసాము. దాని మీద మనమేం ఆధారపడి లేదు కదా. ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఓకే, సరే, వాళ్ళు కొద్దిగా తీసుకోవచ్చు. కానీ వచ్చిన దాన్ని కొద్దిగానే వేరే వాళ్ళకి ఇవ్వాలి. లేకుంటే ఆ డబ్బును అలాగే దేవుడి హుండీలో వచ్చేస్తే మనసు ఎంతో తృప్తిగా ఉంటుంది.
సో అలాంటి వ్యక్తిత్వం మనం చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే అలా చేసుకున్నటువంటి వాడు దేహ ఇంద్రియాలకు మాత్రమే తర్పణం చేసుకునేటువంటి వాడు తస్కరుడే కాకుండా శంకరాచార్యులు ఇంకొక కొత్త పదం వాడతాడు. ఏమంటే దేవాది స్వాపహారి అంటాడు. దేవాది స్వాపహారి, దేవాది స్వ అంటే ఏమిటంటే దేవతల యొక్క సొమ్మును అపహారి దొంగలించినటువంటి వాడు, దేవతల సొమ్మును దొంగలించినటువంటి వాడు. దేవతకు సంబంధించినటువంటి సొమ్ము, ప్రకృతిలో ఉన్నటువంటి అన్నం కానీ, లేకుంటే ప్రకృతిలో ఉన్నటువంటి సంపద కానీ, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు కానీ దేవుని యొక్క సొత్తు, దేవుని ఇంటిలో ఉండేటువంటి దాన్ని మనం ఉపయోగించుకుంటూనే ఉన్నాం. అది మరి ఏమీ కాంట్రిబ్యూట్ చేయకుండా. అలాంటప్పుడు మనం ఎవరప్పుడు దాన్ని దేవాది స్వాపహారి, దేవతల యొక్క సొమ్మును దొంగలించినటువంటి వాళ్ళు మనము. ఎలాంటి వాళ్ళు అంటే మనం చెప్తాం కదా, ఇప్పుడు తిరుపతి లడ్డు చేసిన దాంట్లో కల్తీ లడ్డును ఉపయోగించేటువంటి వాడు, కల్తీ లడ్డు కోసము నెయ్యి పోసినటువంటి వాడు దేవాది స్వాపహారి అని అనిపించుకుంటాడు వాడు. అలాంటి వాడు దేవాది స్వాపహారి అంటే దేవుడి యొక్క సొమ్మును భుజించినటువంటి వాడు అవుతాడు అని చెప్పేసి ఈ శ్లోకానికి శంకరాచార్యులు ఈ 2 పదాలు కొత్తగా వేస్తాడు అనమాట. అనృణ్యం అకృత్వ, మనం రుణాన్ని ఎప్పటికప్పుడు తీర్చేసుకోవాలంట. ఏమి రుణాలు మనకు ఉంటాయంట? సాధారణంగా మనిషికి 3 రకాల రుణాలు ఉంటాయంట. 3 రకాల రుణాలు ఏమిటంటే ఋషి రుణము, దేవరుణము, పితృరుణము అని ఉంటాయంట. ఋషి రుణం అంటే ఏమిటంటే ఋషులు మనకు ఇంత విద్వత్తునంతా ప్రసాదించినటువంటి వాళ్ళు, మనకు భగవద్గీతలు చెప్పినటువంటి వాళ్ళు, వేదాలు చెప్పినటువంటి వాళ్ళు, భాగవతం రామాయణమలే ఇట్లాంటివన్నీ ఇచ్చినటువంటి వాళ్ళు. అలాంటి ఋషి సంప్రదాయాన్ని మనం ఏం చేయాలి? ఋషులకు మనము మళ్ళీ వాళ్లకు ఋషి రుణం అన్నటువంటిది మనం తీర్చుకోవాలి. ఋషి రుణం తీర్చుకోవడం ఎలా తీర్చుకుంటాం మనం అంటే అధ్యయనము, అధ్యాపనము. వాళ్ళు రాసేటువంటి పుస్తకాలు చదవడము, కనీసం చదవడము, చదివి దాన్ని మళ్ళీ పంచిపెట్టడము, 10 మంది పంచిపెట్టడము. అలా చేసినప్పుడు ఆ ఋషి యొక్క రుణం అన్నటువంటి తీరుతుందంట. ఋషి రుణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి పుట్టినప్పుడే 3 రుణాలు. ఋషి రుణము, అలాగే దేవరుణము. దేవరుణం అంటే దేవతలు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వనరులు దేవతలే. అలాంటి దేవతలు మనకి ఎన్నో వస్తువులు ఇస్తున్నారు. మనకు వర్షం కురిపిస్తున్నారు, వేడిని ఇస్తున్నారు, తర్వాత భోజనం పెడుతున్నారు. అలాంటి వాళ్ళని మళ్ళీ మనకు ఆ దేవతలకు రుణం మనం తీసుకోవాలి. ఆ రుణం ఎలా తీసుకుంటాము? యజ్ఞేన అంటారు. యజ్ఞము ద్వారా. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే రిచువలిస్టిక్ సెన్స్ లో తీసుకుంటే యజ్ఞం చేయి అని ఒక అర్థం. లేదంటే ఏం చేయాలి మనము? యజ్ఞం అంటే యజ్ఞార్థాత్ కర్మణో నియత్ర. నీవు చేసేటువంటి ప్రతి పనిను నిష్కామ కర్మగా చేసి పరోపకార బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది యజ్ఞార్థాత్ కర్మ. సో యజ్ఞార్థాత్ కర్మ చేసిన దాని నుంచి ఏమైపోతుంది? నువ్వు దేవతల యొక్క రుణాన్ని నువ్వు తీర్చుకోగలుగుతావు. ఋషి రుణం అయిపోయింది, దేవతల రుణం అయిపోయింది. పితృ రుణం అలాగే తీర్చుకోవాలంట. పితృలు మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ రుణం మనం ఎలా తీర్చుకోగలుగుతాము? వాళ్ళు బతికినప్పుడు వాళ్ళని బాగా చూసుకోవడం ఒకటి. తర్వాత వాళ్ళ పరమవధించిన తర్వాత మనం ఏం చేయాలంటే వాళ్ళకు కూడా మనం తర్పణము అన్నటువంటిది వదలాలి. తర్వాత వాళ్ళు ఇన్ని రోజులు కూడబెట్టుకుంటూ వస్తున్నటువంటి ధార అంటే మన వంశ ధార అలాగా ఉంటుంది కదా, దాన్ని మనం మళ్ళీ కొనసాగించాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ బిడ్డలు కని ఆ బిడ్డల ద్వారా మనం పరంపరను కొనసాగిస్తూ ఉంటే పెద్దలు అన్నటువంటి వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే నేను మొదలు పెట్టినటువంటి వంశ పరంపర ఎక్కడ ఆగిపోలేదు అని చెప్పేసి. ఎందుకంటే ధర్మాన్ని కాపాడడం కోసం వీళ్ళంతా అలాగే పుడుతూ ఉండాలి. పుట్టి వీడి కొడుకు, వాడి కొడుకు, అలాగా జారిపోతూ ఉండాలి అనమాట. ముందు పోతుంటే మనం పితృణాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు అవుతాము. అందువల్లనే భారతంలో చాలా కథలు మనకు వస్తాయి. వాళ్ళు బిడ్డలు కనలేదు, వీడు జరత్కారు అన్నటువంటి వాడు బిడ్డలు కనలేదు అని చెప్పేసి వాళ్ళు అలాగా చెట్టుకు వేలాడుకుంటూ ఉంటారు. అప్పుడు జరత్కారు వచ్చి మళ్ళీ బిడ్డలు కన్న తర్వాత వాళ్ళకు విముక్తి కలుగుతుంది అని చెప్పేసి అలాంటి కథలు మనకు భారతంలో మనకు చాలా కనిపిస్తుంది. తక్కువ టైం ఉంది కాబట్టి కొద్దిగా ఇది చెప్తానేది. 3 రుణాలు తీర్చుకోవాలి అని ఒకటి. తర్వాత ఇలాంటి భావనే ఉన్నటువంటిది ఒక మనకు ఇది మీకు పంపిస్తా. దీంట్లో ఏ రుణం ఎలా పోతుంది అనే దానికి మనుస్మృతిలో ఉన్నటువంటిది ఇది. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ అంటే ఆ బ్రహ్మయజ్ఞం అంటే దేవతల రుణం, ఋషి రుణం పోవాలి అంటే అధ్యాపనం. బ్రహ్మయజ్ఞం అంటే అది చదవడము, అధ్యయనము, అధ్యాపనము. పితృయజ్ఞస్తు తర్పణం, పితృలు ఎలా రుణం తీర్చుకోవాలంటే తర్పణం ద్వారా. హోమో దైవ, తర్వాత బలిర్భూత, నృయజ్ఞో అతిథి భోజనం, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. దీనికన్నా కూడా ఇంకోటి ఉంది. భాగవతంలో ఒక శ్లోకం మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే భాగవతంలో 7వ స్కందంలో వస్తుంది. 7వ స్కందంలో మనకు నారదుడు తర్వాత ప్రహ్లాదుని సంవాదం ఉంది. ఆ నారదుడు ప్రహ్లాదుని సంవాదం జరిగినప్పుడు ప్రహ్లాదుడు నారదునితో అడుగుతాడు, అయ్యా గృహస్థుడు ఉన్నటువంటి వాడు మోక్షం కావాలంటే ఎలా వస్తుంది అతనికి అంటే, అప్పుడు ఆయన చెప్పేటువంటి కొన్ని 20-25 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకంలో ఒక శ్లోకం,
యావత్ ప్రియేత జఠరం తావత్ స్వంతం హి దేహినాం అధికం యో అభిమన్యేత సస్థేర దండమర్హతి. సేమ్ పదాలు దొంగ అని చెప్పడానికే యావత్ బ్రియేత జఠరం. ఎప్పుడైతే జఠరం అన్నటువంటిది మన కడుపు ఎంత నిండుతుంది, ఎంత కావాలనో అంత మాత్రమే యావత్ బ్రియేత జఠరం అంత మాత్రమే తీసుకునేటువంటి వాడు అంటే కడుపు కావలసినంతదే తీసుకునేటువంటి వాడు అంటే వ్యక్తి అవసరాలకు ఎంత కావాలనో అంత మాత్రమే సమిష్టి నుంచి గ్రహించేటువంటి వాడు. అవసరానికి ఎంత ఉంటుందో అంత మాత్రమే గ్రహించేటువంటి వాడు. తావత్ సొంతం హి దేహినాం అది మాత్రమే వాడి సొంతం అవుతుంది. మిగిలినదేది వాడి సొంతం కాదు. వాడికి ఎంత కడుపులో జీర్ణించుకోగలుగుతాడో అంత మాత్రమే వాడు తీసుకునేదానికి అర్హుడు. అంతకన్నా అది మాత్రమే వాడి సొత్తు. మిగిలిందంతా ఏది సొత్తు కాదు వాడికి. ఎందుకంటే మిగిలినంతా వాడు కట్టినటువంటి ఇల్లు బిడ్డలు తీసేసుకుంటారు, వాడు ఉన్నటువంటి భూములు వేరే వాళ్ళు తీసేసుకుంటారు, వాడు సంపాదించినటువంటి ఐశ్వర్యాన్నంతా వేరే వాళ్ళు పంచుకుంటారు, లేకుంటే రాజు లాక్కుంటాడు, ప్రభుత్వం లాక్కుంటుంది. చివరికి వాడి ఎలా ఏమిటి ఉంటుంది, వాడు ఇన్ని రోజులు యావత్ ప్రియేత జఠరం తావత్ సొంతం హి దేహినాం అది మాత్రమే వానికి సొంతం అవుతుంది. అధికం యో అభిమన్యేత ఎవడైతే దానికంటే ఎక్కువ కోరుకుంటాడో సహా వాడు తీసుకుంటాడో వాడు స్థేన వాడు దొంగ. అంటే కావలసిన దానికన్నా ఎక్కువ సంపాదించేటువంటి వాడు, 3-4 తరాలకు కూడబట్టేటువంటి వాడు ఎవడు దొంగ. వాడు ఎవరికి దండమర్హతి వాడికి దండం ఉన్నటువంటి శిక్ష వాడికి ఏమిటంటే వాడు దండార్హుడు అని చెప్పేసి స్థేన దండార్హుడు. ఎందుకంటే ఈ మనకు భగవద్గీత ఉపనిషత్తులు వీటన్నిటిలోనూ సాధారణంగా కర్మయోగం థియరీ చెప్తే దీంట్లో ప్రాక్టికల్ గా చెప్తారనమాట. ప్రాక్టికల్ గా మరి ఎవడైతే మన కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటాడో లేకుంటే సమిష్టి నుంచి లాక్కుంటాడో అలాంటి వాడు దొంగ, వానికి దండము విధించాలి అని చెప్పేసి నారదుడు అతను చెప్పేటువంటి సందర్భంలో ఈ శ్లోకం వస్తుంది. భాగవతంలో వస్తుంది. సప్తమ ఇక్కడ మీరు మళ్ళీ రాసుకోండి. 7వ దీంట్లో స్కందంలో వస్తుంది. 7th స్కందంలో చివరిలో వస్తుంది. చివరిలో అంటే మొదట్లో కూడా రాదు, లాస్ట్ లో ఉంది. నారదుడు తర్వాత ప్రహ్లాదుడి యొక్క సంభాషణ కూడా ఉంది, అక్కడ వస్తుంది. ఇది మనుస్మృతిలో ఉన్నటువంటి శ్లోకం. 69-70 శ్లోకాలు 3వ అధ్యాయంలో 69-70. అక్కడ పంచక్లుప్త మహాయజ్ఞ ప్రత్యహం గృహమేధినాం. పంచమహాయజ్ఞములు అన్నటువంటిది ప్రతిదినము గృహంలో ఉన్నటువంటి వాడు చేయాలి అని చెప్పేసి ఈ పంచమహాయజ్ఞాలు చెప్పి దీనివల్ల రుణం ఉన్నటువంటి తీరుతుంది అని చెప్తాడు. నేను ఇక్కడికి ఇంకెందుకంటే 1 నిమిషం ఉంది, ఎవరైనా ఏమన్నా అడిగేటట్టుంటే అడగండి. ఎందుకంటే ఇది ఇంకా ఇక్కడికి ముగిద్దామని. ఎందుకంటే ఒక శ్లోకం ఒక రోజున ముగిస్తారు కదా. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం. ఏం లేదు కదా. ఇష్టాన్ భోగాని హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్య. చదివేటప్పుడు అలా చదవాలి. తైర్దత్తాన ప్రదాయేభ్య అని చదువుదు. తైర్దత్తాన ప్రదాయేభ్య అప్రదాయేభ్య